ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో అనేక విషయాలను చెప్పాడు. మన బాధలను ఎవరితో పడితే వారితో పంచుకోకూడదని పేర్కొన్నాడు. బాధలపై చాణక్య నీతి. ఆచార్య చాణక్యుడు గొప్ప గురువు. తన చాణక్య నీతిలో అనేక విషయాలను చెప్పాడు. జీవితంలో ఎలాంటి వారితో ఉండాలో చాణక్యుడు చక్కగా తెలిపాడు. ఆచార్య చాణక్యుడి నీతి మాటలు పాటిస్తే జీవితంలో పైకి వస్తారు. ఇప్పటి చాణక్యుడి చెప్పిన విషయాలను పాటించేవారు ఉన్నారు. మన జీవితం గురించి చాణక్యుడు గొప్ప విషయాలు చెప్పుకొచ్చాడు. ఎలాంటి వారితో స్నేహం చేయాలో వివరించాడు. చాణక్యుడి సూత్రాలు పాటిస్తే జీవితంలో విజయం ఈజీగా సాధించవచ్చు. సాధారణంగా మనలో చాలామంది మనం సంతోషంగా ఉన్నా, విచారంగా ఉన్నా తరచుగా మన స్నేహితులకు చెబుతారు. కాని ఆచార్య చాణక్యుడి ప్రకారం మనకు జీవితంలో వచ్చే కొన్ని బాధలు లేదా సమస్యలను ఇతరులతో పంచుకోకూడదు. మీరు దానిని ఉల్లంఘిస్తే మీకు సమస్యలు పెరుగుతాయి. ఇది మీకు ఒత్తిడిని మాత్రమే తెస్తుంది. ఆచార్య చాణక్యుడు ప్రకారం మన బాధలను ఎవరితో పంచుకోకూడదో మనకు తెలుసుకుందాం. నకిలీ స్నేహం. ఈ ప్రపంచంలో స్నేహితులు లేనివారు ఎవరూ ఉండరు. అయితే కొందరి స్నేహం నకిలీగా ఉంటుంది. ఎందుకంటే వారు చాలా విషయాల్లో మీరు ఏది చేసినా రైటే అంటారు. ఒకవేళ మీరు చేసింది తప్పు అని వారికి తెలిసినా అది సరైనదేనని మీకు చెబుతూ వస్తారు. దీనితో మీరు చెడు మార్గంలో వెళ్లే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తులు ప్రతి తప్పు, హక్కును సమర్థించడం ద్వారా స్నేహాన్ని కొనసాగిస్తారు. అలాంటి వ్యక్తి నమ్మదగినవాడు కాదు. అలాంటి వ్యక్తులు మీ బాధలను లేదా రహస్యాలను ఇతరులతో పంచుకోవచ్చు. నకిలీ స్నేహాన్ని చేసే వ్యక్తులతో మీ భావాలను ఎప్పుడూ పంచుకోకండి. వెక్కిరించేవాళ్లు. ప్రతిక్షణం సంతోషంగా జీవించడం జీవితాన్ని సులభతరం చేస్తుంది. అయితే ప్రతి విషయాన్ని ఎగతాళి చేసే వారిని ఎప్పుడూ నమ్మవద్దు. ప్రతి విషయాన్ని జోక్గా తీసుకునే వ్యక్తులు మీ సమస్యలను మరింత పెంచగలరు. మీరు ఉద్వేగానికి లోనవుతూ మీ ఆలోచనలను చెబితే అపహాస్యం చేస్తారు. అలాంటి వ్యక్తులు మీ బాధను ఇతరులకు చెప్పి మిమ్మల్ని మరింత ఎగతాళి చేస్తారు. వారి పట్ల జాగ్రత్త వహించండి. అందరిలోనూ మీ బాధను చెప్పి వెక్కిరిస్తారు. స్వార్థపరులు. ఈ వ్యక్తులు తమ బాధలను తప్ప ఇతరుల బాధలను పెద్దగా పట్టించుకోరు. వారు తమ జీవితాన్ని అందంగా గడపాలని కోరుకుంటారు. వారు ప్రతిదానిలో తమ లాభాన్ని చూస్తారు. చాలా సందర్భాలలో ఈ లక్షణం ఉన్న వ్యక్తులు ఇతరులకు హాని చేస్తూ ఉంటారు. కాలక్రమేణా అలాంటి వ్యక్తులు మీరు చెప్పేదానిని వారి స్వంత ప్రయోజనం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ కారణంగా మీరు ఈ స్వార్థపరులకు మీ బాధలతో ఎప్పుడూ పంచుకోకూడదు. చికాకు కలిగించే వ్యక్తులు. కొంతమంది ఎప్పుడూ అభద్రతా భావంతో ఉంటారు. ఇది వారికి మీపై కోపం తెప్పించవచ్చు. కొన్నిసార్లు అసూయ కూడా కలిగిస్తుంది. ఇది వారు మీకు చెడు చేసేలా కూడా చేయవచ్చు. మీరు అలాంటి వారికి మీ బాధలు చెబితే వారు మీ విచారంలోనూ వారి ఆనందాన్ని కనుగొనడం ప్రారంభిస్తారు. మీ విచారాన్ని ప్రతికూల మార్గంలో ప్రచారం చేయడానికి వెనుకాడరు. చాణక్య నీతి ప్రకారం ఎవరికీ మీ బాధలు చెప్పుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. మీ గురించి మీరు చెబితే మిగతా వాళ్లకు మీరే ఒక టాపిక్ అవుతారు. మీ రహస్యాలు మీ దగ్గర దాగకుంటే ఇతరుల వద్ద అస్సలు దాగలేవు.